తక్కువ పెట్టుబడికి ఎక్కువ రాబడి. రియల్ ఎస్టేట్ పరంగా షాద్ నగర్ ఏరియాకు ఉన్న ప్రత్యేకత ఇది. శంషాబాద్ నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ వరకు ప్రతి అంగుళం బంగారమే. ఇక్కడ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, వస్తున్న రిటర్న్స్ చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. ఒక్కసారి ఇక్కడ అడుగుపెట్టిన ఇన్వెస్టర్ మరో ప్రాంతం అంటూ వెళ్ళడు. ఈస్ట్ హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ వైపు వస్తున్న వాళ్ళంతా ఇప్పుడు సౌత్ హైదరాబాద్ వైపు తరలి వస్తున్నారు. శంషాబాద్, కొత్తూరు, షాద్ నగర్ ప్రాంతాల్లో ఉన్న కంపెనీలు, రాబోతున్న పెట్టుబడుల కారణంగా ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ కు డిమాండ్ పెరిగింది. కొంత స్థలం కొనుక్కున్నా సరే రాబోయే రోజుల్లో బోలెడు లాభాలు తెచ్చిపెట్టగల ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ శంషాబాద్, కొత్తూరు, షాద్ నగర్ లో రియల్ ఎస్టేట్ డిమాండ్ ఎలా ఉంది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏమేమి రాబోతున్నాయో చూద్దాం. పొల్యూషన్ లేని జోన్ ఇది. పైగా బెంగళూరు హైవే వచ్చు. ఈ ఏరియాకు ఉన్న పొటెన్షియాలిటీ ఏంటో ఇప్పుడిప్పుడే తెలిసొస్తుంది. షాద్ నగర్ ఇంకొక ఎమర్జింగ్ సిటీ. గచ్చిబౌలి, హైటెక్ సిటీ కారణంగా వెస్ట్ హైదరాబాద్ కు ఎంత పేరొచ్చిందో, షాద్ నగర్, శంషాబాద్ కారణంగా సౌత్ హైదరాబాద్ కు అంత పాపులారిటీ రాబోతుంది. ప్రభుత్వం కూడా సౌత్ హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తుండడంతో ఎన్నో కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టాయి కూడా. ప్రస్తుతం షాద్ దగ్గరలోని 850 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టే శాటిలైట్ టౌన్షిప్లతో ఈ ప్రాంతం కళకళలాడబోతోంది. ఇప్పటికే షాద్ నగర్, కొత్తూరు, శంషాబాద్ ఏరియాల్లో ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. అమెజాన్ డేటా సెంటర్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్, నాట్కో ఫార్మా, ఎల్వి ప్రసాద్ ఐ రీసెర్చ్ సెంటర్, ఏషియన్ పెయింట్స్, DLF ప్రాజెక్ట్స్, MSN ల్యాబ్స్, హల్దీరామ్ ఇండస్ట్రీ, సింబయాసిస్ యూనివర్సిటీ, NRSA టౌన్షిప్, మెడ్ స్టోన్, 1800 ఎకరాల్లో బాలానగర్ ఇండస్ట్రియల్ సేజ్, రాజ్పూర్ ఫార్మ్లెఫ్ గార్డెన్ సిటీ, తిమ్మాపూర్లో రైల్వే కార్గో హబ్, ఎక్స్ప్రెస్ వే బైపాస్ రోడ్, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీలు పెట్టుబడులే కాదు, లొకేషన్ పరంగాను షాద్ నగర్, కొత్తూరు, శంషాబాద్ ఏరియాకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. షాద్ నగర్ టౌన్ నుంచే NH44 వెళ్తుంది. షాద్ నగర్ రైల్వే స్టేషన్ ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అరగంటలో వెళ్లిపోవచ్చు. CC రోడ్లు, BT రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తిమ్మాపూర్ లో ఎక్కువ భాగం మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద ఉంది. తిమ్మాపూర్, కొత్తూరు మధ్య ఫ్రైట్ కారిడార్ తీసుకురాబోతున్నారు. దీనికోసం రైల్వే లైన్ కు ఇరువైపులా కొన్ని వందల షాద్ నగర్, కొత్తూరు, శంషాబాద్ ఏరియా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు హాట్ డెస్టినీగా మారింది. ఉన్న కంపెనీలు, త్వరలో రాబోతున్న మెగా ప్రాజెక్టుల కారణంగా రెసిడెన్షియల్ గా, కమర్షియల్ గా ఇప్పటికే క్లిక్ అయింది ఈ ఏరియా. అతి త్వరలోనే శంషాబాద్ టు షాద్ నగర్ ఏరియా మరో మెగా సిటీగా మారబోతుందని, మరో హైదరాబాద్ గా పేరు తెచ్చుకున్న ఆశ్చర్యం లేదని అంటున్నారు మార్కెట్ నిపుణులు కూడా. ప్రస్తుతం షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ రెసిడెన్షియల్, ఎడ్యుకేషనల్, కమర్షియల్ ప్రాజెక్టులతో నిండిపోయాయి. అందుకే ఇక్కడ పెట్టుబడి పెడితే చాలా తక్కువ సమయంలో రిటర్న్స్ ఖాయమంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు. శంషాబాద్, షాద్ నగర్ ను ఏవియేషన్ జోన్ గా పిలుస్తారు. ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీ ఉంది. త్వరలో రాబోయే రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా కనెక్టివిటీ ఉన్న ఏరియా ఇది. IT, హార్డ్వేర్, ఇండస్ట్రియల్ అండ్ ఫార్మా కారిడార్లకు సమాన దూరంలో ఉంది ప్రాంతం. త్వరలోనే షాద్ నగర్ చుట్టూ 10 కిలోమీటర్ల రేడియస్ లో 8 లక్షల మంది జనాభాకు ఆవాసంగా మారబోతుందని నివేదికలు చెబుతున్నాయి. 2 లక్షల మందికి పరోక్షంగా, 50,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలను క్రియేట్ చేయబోతుంది ఈ ఏరియా.